టీటీడీకి మరోసారి భారీ విరాళం అందింది. దాత మంతెన రామలింగరాజు 9 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు. కూతురు నేత్ర, అల్లుడు వంశీ పేరిట విరాళాన్ని అదనపు ఈవో వెంకయ్య చౌదరి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడికి అందజేశారు. తిరుమలలోని 1, 2, 3 భవనాల ఆధునీకరణకు ఈ నిధులను ఉపయోగించాలని మంతెన రామలింగరాజు కోరారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పించాలని మంతెన రామలింగరాజు చూపిన సేవాభావానికి టీటీడీ చైర్మన్ ఈవో అభినందనలు తెలిపారు. వారిపై, వారి కుటుంబ సభ్యులపై స్వామివారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. 2012లో కూడా రామలింగరాజు 16 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఏర్పాటు చేయడానికి కారణం నా పక్కనే కూర్చున్నటువంటి మంతెన రాజుగారు ఎవరైతే ఉన్నారో, రామలింగరాజు గారు, వీరు అమెరికాలో ఉంటారు. వీరు అందరికీ పరిచయమే. మనకి టీటీడీకి వారు పెద్ద డోనరు. 2012లో కూడా 16 crores డొనేషన్ ఇచ్చారు వేరియస్ డిపార్ట్మెంట్స్కి. అదేవిధంగా ఈరోజు వారి అమ్మాయి నేత్ర మంతెన గారికి పేరు మీద వంశీ గాదిరాజు వీరి అల్లుడు గారి మీద వీరు 9 కోట్ల రూపాయలు డొనేషన్ ఇచ్చి, అది పిఎస్సిస్ ఉన్నాయి ఏదైతే ఉన్నాయో పాతవి, వాటి రెన్యువేషన్ కోసం వాళ్ళు 9 కోట్లు డొనేషన్ ఇవ్వటానికి ఇక్కడికి ఇచ్చారు. వారికి, వారి కుటుంబానికి, అందరికీ టీటీడీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే విధంగా వీరు మరింత డొనేషన్ ఇస్తారని ఆశిస్తూ వారికి